మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావంతో స్కూళ్ళు, థియేటర్లు మూసివేయనున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 కేసులు దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించింది. అంటే మార్చి 31 వరకు స్కూల్స్కి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సెలవు అనేది ప్రకటించాలని నిర్ణయించింది. సో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ వివిధ అంటే ఇంటర్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇంకా మరికొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఎగ్జామ్స్ మాత్రం యథావిధిగా ఉండాలి. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, అటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మిగతా అన్ని విద్యా సంస్థలు మాత్రం మార్చి 31 వరకు మరి సెలవు ప్రకటించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా వీటితో పాటు సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారని ఇవ్వడం జరిగింది. సో మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. సో ఇది మొత్తంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ అయితే మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో విద్యా సంస్థల విషయానికి వస్తే మరి స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దానికి సంబంధించినటువంటి జీవోస్ అయితే మనకు విడుదల ప్రొసీడింగ్స్ కానీ, జీవోస్ కానీ విడుదల చేస్తారు. సో వాటి అనంతరమే మరి అధికారికంగా స్కూల్స్కు, అటు కాలేజెస్కి, మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మరి సెలవుల పైన ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల అంటే మార్చి 31 వరకు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. సో దీనికి అనుగుణంగా మరి ఆయా ఇన్స్టిట్యూషన్స్, డిపార్ట్మెంట్స్, హయ్యర్ అఫీషియల్స్ దీనికి సంబంధించి అఫీషియల్ జీవోస్ మరి అదేవిధంగా ప్రొసీడింగ్స్ అయితే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి కరోనాపై ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరి విద్యా సంస్థలకు, థియేటర్లకు, షాపింగ్ మాల్స్కి మూసివేయాలని తీసుకున్న నిర్ణయం సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా పాటించి కరోనా వైరస్ని మనకు రాకుండా, అదేవిధంగా మన పక్క వారికి కూడా సోకకుండా మరి తగు చర్యలు అనేది తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.